రేపే ఎలక్షన్ల షెడ్యూల్ అని మాత్రం ఇంకో దిక్కు హైదరాబాద్ లో మోడీ సార్ రోడ్ షో శాంతివనం ప్రోగ్రాం కోసం సిటీకి వచ్చిన రాష్ట్రపతి ఎంపీ టికెట్లు పంచే పనిలో పార్టీలు కండువాలు మార్చే బిజీల లీడర్లు ముస్లింలకు ఇఫ్తార్ విందుల సర్కారోళ్ళు గిసొంటి టైంలా పగటిలి ఓ బ్రేకింగ్ వార్త ఢిల్లీకి వెళ్ళి ఈడీ ఆఫీసర్లు హైదరాబాద్కు వచ్చిండ్రని ఆ టెన్క అంతకంటే పెద్ద బ్రేకింగ్ వార్త గిది ఢిల్లీ మందుదందా కేసులో కవితక్కను అరెస్టు చేసింది ఈడీ. పగటాలకు 10 మంది ఈడీ ఆఫీసర్లు బంజారాయిల్స్ ఉన్న కవితక్క ఇంటికి వచ్చి గేట్లు బంద్ చేసిరు, ఇంట్లో ఫోన్లు గుంజుకున్నారు. మతలా వందగానే లాయర్లు ఉరుకొస్తే బయటనే ఆగబట్టిరు పర్మిషన్ లేదని. 3 గంటల తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇంటి ముంగట గడబడి చాలు చేసిండ్రు. ఇంతలోనే కవిత అరెస్ట్ అని బ్రేకింగ్ వార్త. అప్పటిదాకా కేసీఆర్ సార్ తోటి మీటింగ్ పెట్టిన కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, కొందరు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. వీళ్ళని కూడా చాలా సేపటి దాకా లోపలికి రానియలే. లాయర్లను తోలుకొని ఇంట్లోకి పోయిండ్రు. కేసు సుప్రీం కోర్టులో ఉండగా అట్లెట్లా అరెస్ట్ చేస్తారు, చెయ్యము అని కోర్టుకు చెప్పి ఇదేం కథ అని రామన్న గట్టిగానే మాట్లాడిండు. Search is over and arrest warrant is produced. Now she says we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you are violating it. You are in serious trouble. రూల్స్ ప్రకారమే పోతున్నాం అనేది ఈడీ మాట. ముచ్చట తెలిసి మస్తు మంది లీడర్లు కార్యకర్తలు వచ్చిర్రు ఇంటికాడికి. గడబడి కాకుండా లోకల్ పోలీసులకు చెప్పి రోప్ పార్టీని రప్పించి తయారు పెట్టిండ్రు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ సార్ కు మతలబ్ పంపిర్రు. రాత్రి 7 గంటలకు ఇంట్లోకెళ్ళి బయటికి తీసుకొస్తుంటే పెన్మిటి అనిల్, కేటీఆర్ సారు, హరీష్ రావు సారు కొడుకున్నారు. ఇట్లా పిడికిలెత్తింది అని కళ్ళ నిండా నీళ్లే. కొడుకును అమురుకొని చిన్నగా కిందికి నడిచింది. రెడీగా పెట్టిన కార్ కాడికి వచ్చినాక ఇంటోళ్ళు లీడర్ దగ్గరకు వస్తే జరసేపు మాట్లాడింది. అరెస్టు కడ్డం పడద్దని కార్యకర్తలకు ముందే చెప్పిండు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు. మొత్తం 12 కార్లు పెడితే నడిమిట్లా అక్కుంది. లేడీ ఆఫీసర్లు, లేడీ సెక్యూరిటీ వాళ్ళు అక్కకు తోడున్నారు. ఫుల్ సెక్యూరిటీ నడుమ చిన్న గదిలినాయి బండ్లు. అయినా కొందరు అడ్డం పడితే పోలీసులు గుంజేసిండ్రు. సీదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తోవ పట్టినాయి. రూట్ అంతా సెక్యూరిటీ పెట్టిండ్రు. రాత్రి 9:15 గంటలకు ఢిల్లీ విమానానికి ముందే టికెట్లు బుక్ చేసి పెట్టిండ్రు. ఓ దిక్కు హైదరాబాద్ లో ప్రధానమంత్రి మోడీ సార్ రోడ్ షో జరుగుతుంటే ఇంకో దిక్కు కవిత అరెస్ట్ అయి ఢిల్లీకి పోయింది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ డేట్లు చెప్పేది ఉంటే ఇవాళ అరెస్ట్ అయ్యే వరకు కావాలనే చేసిండ్రు అనేది బీఆర్ఎస్ లీడర్ల మాట. శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో సౌత్ గ్రూప్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిరు అనేది కేసు. బేగంపేట డిపో నుంచి చార్టర్ ఫ్లైట్లలో పట్టుకపోయిరట పైకము. గ్రూప్ లో మొత్తం 36 మంది ఉంటే కేసు బయటికి రాగానే వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ లిస్ట్ లో సాక్ష్యాలు దొరకద్దని 11 నెలల 10 ఫోన్లు, 2 సిమ్ కార్డులు మార్చిందట కవితక్క. ఇట్లా అందరు కలిసి 170 ఫోన్లు మారిస్తే అటు విలువ 1,38,00,000 అని తేల్చిర్రు ఆఫీసర్లు. ఓ పారి సిబిఐ ఆఫీసర్లు వచ్చి ఇంట్లో విచారణ చేస్తే అటెంక ఈడీ నోటీసులు అందినాక 3 మాటలు ఢిల్లీ ఆఫీస్ కు పోయింది. అడిగిన ఫోన్ లోప చెప్పింది, కోరిన కాగితాలు సమర్పించింది. వెనకసిరి ఎన్ని మాటలు నోటీసులు పంపినా విచారణకు రాలే. ఆఫీసర్లు మా ఇంటికి రావాలి, లేకుంటే వీడియో కాల్ లో మాట్లాడాలి, పగటిపూటే ఎంక్వైరీ చేయాలని దేశం పెద్ద కోర్టుకు పోయింది. అది వాయిదాల మీద వాయిదాలు నడిచి మంగళవారం విచారణకు రాబోతుంటే ఇంతలోనే ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది అన్నట్టు.